బిల్ మీద స్మాల్ బ్రీఫ్ ఇస్తారా మంత్రి గారు? మీరు బ్రీఫ్ ఇచ్చే ముందు మా భీమవరానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష, అటు మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ లేదా మున్సిపాలిటీస్ కానీ మేయర్ అయినా చైర్పర్సన్ అయినా 1986 వరకు ఇండైరెక్ట్గా ఉండేది అధ్యక్ష ఎలక్షన్స్. 1986 నుంచి 2005 వరకు డైరెక్ట్గా ఉండింది. మళ్ళా 2005 తర్వాత ఇండైరెక్ట్గా ఎలక్షన్ జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఈ యొక్క అమెండ్మెంట్లో మళ్ళా డైరెక్ట్గా ఎలక్షన్స్ పెట్టేందుకు దానికోసం యాక్చువల్గా ప్రపోజ్ పెట్టాం అధ్యక్ష. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడంలో అనేక లాభాలు ఉన్నాయనే దాంతో చేయడం జరిగింది. ముఖ్యంగా స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్ ఉంటుందని, డైరెక్ట్ మేయర్ అయినా డైరెక్ట్ చైర్పర్సన్ అయినా. అదేవిధంగా గ్రేటర్ అకౌంటబిలిటీ ఉంటుందని. అదేవిధంగా మేయర్ కానీ చైర్పర్సన్ కానీ ఎలక్షన్ కౌన్సిలర్స్ అదేవిధంగా కార్పొరేటర్స్ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదనేది మెయిన్ అధ్యక్ష. అదేవిధంగా డెసిషన్స్ తీసుకోవటంలో ఫాస్ట్గా తీసుకోవటానికి ఉంటుంది. సిటీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడంలో డిలే ఉండదు అనేది. అదేవిధంగా లాంగ్ టర్మ్ 5 years 10 years ప్లాన్స్ రోడ్స్కి కానీ డ్రైన్స్కి కానీ వాటర్ సప్లై కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ అర్బన్ ప్లానింగ్ కానీ ఒక లాంగ్ ప్లానింగ్ చేయడానికి ఒక విజన్ ఉంటుంది అనే ఉద్దేశంతోను. అదేవిధంగా సింగిల్ పాయింట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్కి కూడా తెలుసు ఓవరాల్ ఎవరు చూస్తున్నారు ఈ యొక్క కార్పొరేషన్లైనా లేదా మున్సిపాలిటీలైనా ఒక అవగాహన ఉంటుంది. అదేవిధంగా బెటర్ కోఆర్డినేషన్ అధ్యక్ష, డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఏజెంట్స్తో కోఆర్డినేట్ చేసి వర్క్స్ ఫాస్ట్గా చేయించడానికి ఉంటుంది. గ్రేటర్ విజిబిలిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, మేయర్ గారు ఇన్వెస్టర్స్ని కానీ అదేవిధంగా ఇండస్ట్రీస్ని కానీ టూరిజంని కానీ యాక్టివ్గా ప్రమోట్ చేయడానికి వీలుంటుంది అధ్యక్ష. పొలిటికల్ ఇన్స్టెబిలిటీని తగ్గిస్తుంది ఈ విధంగా. అదేవిధంగా అన్ని సెక్షన్స్ అంటే కార్పొరేషన్లైనా లేదా మున్సిపాలిటీలైనా ఉన్న అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని కన్సిడర్ చేసి వాళ్ళకి చేయాల్సిన వర్క్స్ అన్ని చేయడానికి వీలుంటుంది అధ్యక్ష. ఈ విధంగా ఈ యొక్క అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇవన్నీ ఆలోచించి దీని మీద ఈరోజు ఈ యొక్క మున్సిపల్ యాక్ట్ 1995 సెక్షన్ 90లోను అదేవిధంగా మున్సిపల్ యాక్ట్ 1965 సెక్షన్ 23లోను ఈ అమెండ్మెంట్ తీస్తూ ఈ అమెండ్మెంట్ని ఈ యొక్క సభ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష.